హాయ్ హలో గైస్, వెల్కమ్ టు కేకే మోటో వ్లాగ్స్. మనమైతే ఇప్పుడు పులిందల నుంచి ముదిగిపోయే రూట్లో ఉన్న ఘాట్ రోడ్లో అయితే ఉన్నాము. ఆ ఘాట్ రోడ్ అయితే మొత్తం చూసేద్దాము గైస్. సో లెట్స్ గో. మనమైతే స్టార్ట్ అయితే చేసేద్దాము. గైస్ మనం అయితే స్టార్ట్ అయ్యాము. ఎలా ఉంటుందో చూద్దాం. అంబాపల్లి ఘాట్ రోడ్ అని పిలుస్తారు గైస్ దీన్ని. ఓ ఓ ఇక్కడ వెహికల్స్ అన్నీ ఎక్కువ దూరానికి పోయే దారిలో అయితే ఇది ఒకటి. అంటే ఈ దారి గుండానే పోతాయి అన్నమాట ఎక్కువ వెహికల్స్ కానీ ఎక్కువ లోడ్లు కానీ అట్లా. ఇంకా పెద్ద వెహికల్ ఇక్కడ మటుకు చూసుకోకపోతే యాక్సిడెంట్ అయితే కన్ఫర్మ్ అవుతాయి. అందుకని చూసుకొని అయితే పోవాలి. వెహికల్స్ హెవీ లోడ్ ఉండేవి అయితే సడన్గా అయితే తిప్పేసుకుంటాయి. ఎవరికైనా లొకేషన్ బాగుండాలి, మనకు ఫోటోలు దిగే కానీ వీడియోలు చేసుకోవాలన్నా కానీ ఈ ప్లేస్ అయితే బాగుంటుంది. అంబాపల్లి నుంచి దొరికినలుకు మధ్యలో అయితే ఉంది ఈ ఘాట్ అని పిలుస్తారు. మళ్ళీ మేరే ఏమవుతారో అయితే మనకు తెలీదు. అందరూ ఘాట్ అయితే అంటారు. అందుకని నేను ఘాట్ అని అయితే అంటున్నా, ఘాట్ రోడ్. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఏమైనా షార్ట్స్ కావాలన్నా వీడియోస్ కావాలన్నా లొకేషన్ అయితే బాగుంది. ఇదే టర్నింగ్లో యాక్సిడెంట్ అయితే అయింది. ముందు ఆర్టీసీ బస్సే ఇక్కడ. అందుకని ఎక్కువ యాక్సిడెంట్ అయితే అవుతాయి. ఏమంటే కొంచెం చూసుకొని అయితే పోవాలి. ఎక్కువ లోడ్ వెహికల్స్ అయితే వస్తుంటాయి. చూడండి గ్యాస్,
ప్లేస్ అయితే ఎట్లుందో. ప్లేస్ ఇటు నుంచి అయితే చూపించాలి. ఇటు నుంచి అయితే ప్లేస్ అయితే చూపిద్దాము. ఈ ప్లేస్ అయితే చూసారా, నేను ఒక వీడియోలో అయితే పెట్టాను న్యూ ప్లేస్ అని చెప్పేసి. ఆ ప్లేస్ అయితే ఇదే చూడండి. ఇటు నుంచి తీసాను ఆ రోజు. బైక్ అయితే పార్కింగ్ చేసిన. మా బామ్మడి గారు ఫోటో తీసుకోవాలంట అంటే చూడండి గాయస్. ఇంకా మనం పోయేదైతే ఉంది. ఇంకా ఇక్కడ పోలా, ఇంకా ముందుకు పోతే ఇంకా బాగుంది లొకేషన్ అయితే. ఓకే మరి స్టార్ట్ అవుదామా? సో గైస్ చూసారు కదా, ఇది అమ్మాపల్ ఘాట్ రోడ్. ఇంకా ఉంది, అయిపోలేదు. ఇప్పుడు స్టార్ట్ చేసి మొత్తం అయితే చూపిస్తాను. ఓకే మరి పోదామా? ఇటుకైతే అప్ అయితే అయిపోయింది, అప్ రన్నింగ్స్ అయితే అయిపోయాయి. ఇటు నుంచి డౌన్ అయితే వస్తుంది, డౌన్ రన్నింగ్స్. చూసారు కదా ఘాట్ అయితే ఎలా ఉంటుందో. చూడండి వెహికల్స్ అయితే ఇక్కడే పోతున్నాయి నిదానంగా. అప్పై మళ్ళీ డౌన్ అవుతాయి, ఎందుకంటే లోడ్ కదా, లోడ్ ఉంటుంది కదా వెహికల్స్, అందుకు ఎక్కేటప్పుడు కొంచెం కష్టం అన్నమాట. చూడండి గ్యాస్ లైట్ ఫెయిల్ అయితే అవుతుంది. ఈవినింగ్ అయితే అయిపోయింది. రోడ్డుకి అంతా వానవానప్పుడు, వర్షం అన్నప్పుడు వస్తే భలే ఉంటుంది ఇక్కడ.
అయితే వెహికల్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఏమంటే కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకొని అయితే పోవాలి. ఇక్కడ ఒకటి వెహికల్ అయితే యాక్సిడెంట్ అయిందే, చేసినారు. ఇంకో డేంజర్ ఏంటంటే ఈ టర్నింగ్ ఇంకో టర్నింగ్ ఉంటుంది. రెండు టర్నింగ్లు చాలా డేంజర్ గైస్. ఎందుకంటే సీజన్ నైట్ డ్రైవింగ్ చేస్తా ఇప్పుడు స్లీప్ చేస్తారు, నిద్రపోతారు ఒకటే పరే. ఇంకోటి అయితే ఇది కూడా ఇటాచి, ఈ ప్లేస్లో అయితే ఇటాచి పడిపోయిండే. ఇటాచి లారీ ఈ ప్లేస్లో క్లీన్ అయితే చేసేసారు. మోస్ట్ డేంజర్ టర్నింగ్ ఇదే. గాయస్ చూడండి ఎట్లా ఉందో ప్లేస్ అయితే. లొకేషన్ అయితే భారీ ఉంది, అంతా కొండల మధ్య. చూడండి ఇటు నుంచి సీదా వెళ్ళిపోతాయి, లోయలోకైతే పడిపోతాయి గాయస్. ఇక్కడ లోయింది. అండ్ కొండ మీద నుంచి అయితే వాటర్స్ అయితే ఇక్కడ నుంచి అయితే వాటర్స్ వస్తాయి. మోస్ట్ వాంటెడ్ డేంజర్ టర్నింగ్ అయితే అదే గాయస్. ఎందుకంటే ఎక్కువ యాక్సిడెంట్ అయితే అయ్యండి. ఇదంతా పెద్ద లోయ అవారంతా. ఈ రోడ్లో వచ్చే వాళ్ళైతే బీ కేర్ఫుల్. అండ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఏమంటే ఇంకా రెయిన్ పడినప్పుడు వస్తే అయితే ఇంకా బాగా వస్తాయి ఫోటోలు. ఎక్కువ స్పీడ్ అయితే మెయింటైన్ అయితే చేయొద్దండి, నార్మల్గా కంట్రోల్గా చూసుకొని వచ్చేసండి బాయ్. చూసారు కదా ప్లేస్ అయితే. వీటికైతే డౌన్ అయితే అయిపోయింది, అది అప్ ఇది డౌను. ఇలానే ముందరికి పోతే నెక్స్ట్ అయితే దొరికిళ్ళు అయితే వస్తుంది. దొరికిళ్ళు దాడుతానే దొరికిళ్ళు క్వార్టర్స్, అదో దొరికిళ్ళు క్వార్టర్స్ దాడుతానే ముదిగుబ్బ గైస్. పులిందల నల్బెట్టపల్లి అమ్మాపల్లి ఘాట్ రోడ్. దొరికిళ్ళకు అమ్మాపల్లికి దొరికిళ్ళకు మధ్యలో ఉంటుంది ఘాట్ రోడ్డు. మీరేమన్నా ప్లేసెస్ మంచిగా ఉండాలా, బాగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదన్నా చేసుకోవాలనుకుంటే మటుకు అయితే వచ్చేసేయండి. ప్లేస్ అయితే బాగుంటుంది. సో మరి ఓకే గ్యాస్, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి గ్యాస్. ఓకే మరి బాయ్.